అబద్ధ బోధ. లేఖనము ఇప్పుడు ఇలాగ అర్థం కాలేదనుకోండి, దేవాలయపు తెర చినిగిపోయింది. ఏంటి? ఇట్స్ జస్ట్ ఎ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ. ఇట్స్ నాట్ అ రెవల్యూషన్ టు యూ. అది ప్రత్యక్ష జ్ఞానంగా మారి నీకు అర్థమైన తరువాత దేవుని సహవాసం నుంచి నన్ను తొలగించే ఏ పాపము లేదు. కాబట్టి ఏ పాపం చేసినా మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, కానీ దాక్కోవడానికి వెళ్ళవు. ప్రతి ప్రత్యక్ష జ్ఞానము, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ దేవుడు మనకు ఇచ్చాడంట. ఈరోజు ఆ వాక్యము అంత స్పష్టంగా తెర చినిగిపేశాడు. అక్కడ తెర జరిగిందంటే ఏం జరిగింది? అక్కడ కెరూబు అంటే కెరూబ్ని పక్కకి పంపించేశాడు, అడ్డుగోడంగా ఉన్నది పంపించేశాడు. కానీ ఇంకా చాలామంది ఒక తెరని మెయింటైన్ చేస్తారు సంఘాల్లో. దాని వెనక వెళ్తారు, ఏమవుతుందో అర్థం కాదు, అంటే తిరిగి ఏదో చేస్తుంటారు, వీళ్ళకి అర్థం కాదు ఏమవుతుందో అని. నాకు మీకు మధ్యలో ఏమీ ఉండడానికి వీలు లేదు. అది ప్రతి మతంలో వారికి తెర ఉంటుంది, గుడి ఉంటుంది, గర్భగుడి ఉంటుంది, ఎవరు వెళ్ళలేరు. ప్రతి మతంలో కూడా ఒక స్థానంలోకి ఎవ్వరూ వెళ్ళలేని ప్రదేశం ఉంటుంది. కానీ క్రీస్తు చనిపోయిన తరువాత ఆ ప్రదేశాన్ని ఆయన విశ్వాసులకు తెరిచాడు.